నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారో కార్డ్ రీడర్, వైదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రావిసిటీ అక్క. మరి మీ అందరికీ తెలుసు, వనజక్క అనగానే అటు హెల్త్ పరంగా, అటు బ్యూటీ పరంగా, అటు స్పిరిచువల్ పరంగా ఎలాంటి కంటెంట్ కావాలన్నా జెన్యూన్ అండ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ కంటెంట్ ఇస్తూ ఉంటారు. ఈరోజు కూడా బ్యూటీ సీక్రెట్ ఒకటి అడిగి తెలుసుకుందాం. మరి నమస్తే వంజక్క. వంజక్క, ఫేస్కి సంబంధించి సో చాలా టిప్స్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నారు. ముఖ్యంగా ఫేస్ టైట్నింగ్కి సంబంధించి స్క్రబ్స్ ఇలాంటివి ఇచ్చారు. బట్ ఇంకేమైనా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేవి ఫేస్ టైట్నింగ్ ప్యాక్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి, ఎందుకుండో. అంటే ఎన్నో వేల రెమెడీస్ ఉన్నాయి స్కిన్కి కదా. స్కిన్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒకటి బోర్. నిజంగానే అంటే ట్రై చేయడం ఏం తప్పులేదు. ఎందుకంటే మనం సింపుల్గా ఒక 5 రూపాయలు ఖర్చుతో చేసేసేది. ఓకే, దానికోసం మనము ఎక్కువగా పార్లర్స్కి వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. వెరీ సింపుల్ 5 రూపీస్ ఖర్చుతోటి ఇంట్లో జస్ట్ అంటే నేను కౌంట్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ చూస్తే ఈ మధ్య ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ ఇవంతా ఉంటాయి కదా, టూ మచ్ ఆఫ్ మేకప్ కూడా అయిపోయి ఉంటుంది అందరికీ. మేకప్ వల్ల ఎలాగో కొంచెం మనకి డల్నెస్ మేకప్ తీయగానే డల్నెస్ కనిపించేస్తూ ఉంటుంది అందరికీ. సో ఇందులో నుంచి బయటపడాలన్నా, ఎక్కువగా ట్యాన్ అయిపోయి ఉన్న ఫేస్ టైటనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఫేస్ ఎంత టైట్గా ఉంటే అంత యంగ్గా కనపడతాం. ఇవన్నీ కదా. సో ఇవన్నీ బాగుండాలి అంటే ఫస్ట్ మనకి ఏంటి, ఇందాక మనం ఒక వీడియోలో బి విటమిన్ గురించి మాట్లాడుకున్నాం. బి విటమిన్ మన దేనికి మంచిది, హెయిర్కి, స్కిన్కి, గ్లోయింగ్ స్కిన్ ఉండాలి అంటే అన్ని రకాల విటమిన్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఓకే, ఇందాక ఒక ముందు వీడియోలో. ఓకే, హెయిర్కి ఏ విటమిన్స్ అవసరం. సిమిలర్లీ మన స్కిన్ బాగుండాలంటే ఒకటి సి విటమిన్, ఇంకొకటి బి విటమిన్. ఈ 2 విటమిన్స్ చాలా చాలా అవసరం. బి విటమిన్ ఎందుకు అవసరం అంటే మన స్కిన్ని మంచి టైట్గా ఉంచడానికి, వాటికి సాగింగ్ అవి లేకుండా నరిషింగ్గా ఉంచడానికి. సి విటమిన్ దేనికి ఇంపార్టెంట్ అంటే మనకి చక్కగా గ్లో ఉండడానికి, స్కిన్ మీద వచ్చే చిన్న చిన్న ఇన్ఫ్లమేషన్స్ ఏవైతే పింపుల్స్ అవన్నీ రాకుండా ఉండడానికి ఈ 2 విటమిన్స్ చాలా చాలా మన స్కిన్కి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీటికి తగ్గ ఫుడ్స్ అవి తింటూనే మీరు ఇంట్లో చేసుకునే వెరీ సింపుల్ నైట్ ప్యాక్, అంటే డే టైంలో వేసుకునే ప్యాక్స్ కొన్ని ఉంటాయి, నైట్ టైంలో వేసుకునే ఒక సింపుల్ 2 స్టెప్ ప్రొసీజర్, ఒక చిన్న ప్యాక్ ఒకటి చూపిస్తాను. అది కనుక ఫాలో అవుతాయి, అది డైలీ పెట్టుకోవచ్చు లేదా ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా ఇప్పుడు నేను చూపించే సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం అందరం తినొచ్చు, అందరం వాడుకోవచ్చు. బట్ అందులో ఏదైనా మీకు పడట్లేదు అంటే కనుక ప్లీజ్ అవాయిడ్. అది ఎవరైనా అవాయిడ్ చేయండి. అంటే వీడియో చూసారు, మీరు చెప్పారని పెట్టుకున్నాం కాకుండా మీకు పడదు, మీకు తెలుస్తుంది. సెల్ఫ్ అనాలిసిస్ చాలా అవసరం. మీరు ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు కదా. మీరు కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోవడము, పెట్టుకొని ఒక్కొక్క సైడ్కి ఎక్కడైనా, అది ఎంత ఇంట్లో చేసింది ఎంత సేఫ్దైనా కానీ మనం ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. అట్లా చేసుకోండి. సింపుల్ ప్రొసీజర్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఏం లేదు, ఇంతేనా అంటారు మీరు, ఇంత మన ఇంట్లోనే ఉంది, ఇంత సింపుల్ టెక్నిక్ అంటారు. సో ఇందులో ఏంటంటే మనకి పెసరపప్పు చాలా చాలా బి విటమిన్ ఎక్కువ ఉంటుంది అనమాట పెసరపిండిలో. కానీ చాలా మందికి పడదక్క, ఎందుకు అంటే నాకు అవునవును, కొంతమందికి ఉంటుంది అట్లా, ఎలర్జీస్ ఉంటాయి, ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి మనం ఏం చేయలేం. సో పెసలు ఫుల్ గ్రీన్గా ఉండే పెసలు, కంప్లీట్ గ్రీన్ పెసలు ఉంటాయి కదా, అంటే పెసరపప్పు కాదు, బద్దపప్పు కాకుండా మామూలుగా గ్రీన్గా పెసలని. సో పెసరపప్పు చాలా బి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో మనం ఏం చేద్దాం అంటే ఇది నైట్ ప్యాక్ మాత్రమే. కొంచెం మీ ఫేస్కి, నెక్కి ఎంత సరిపోతుందో అంత పెసరపిండి కొంచెం తీసుకొని ఇందులో మనం సింపుల్ ఇంగ్రీడియంట్ ఏం కలుపుతాము, పెరుగు. ఓకే, ఇందులో పెరుగు, వెరీ వెరీ సింపుల్ పెసరపిండి, అంటే ఫుల్ గ్రీన్ పెసలు ఉంటాయి కదా పచ్చటివి. ఇందులో నేను కొంచెం ఇప్పుడు తేనె వేస్తున్నాను, కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ తేనె అంతే. తేనె, ఈ తేనె ఈ ప్యాక్ని చక్కగా ఫేస్ చాలా క్లీన్ చేసేసుకొని నీట్గా అంటే ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు ఏం చేస్తారంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా నేను రికమెండ్ చేసేది రోజ్ వాటర్ అనమాట. రోజ్ వాటర్ ఒక్కసారి దూదిలో ముంచి రోజ్ వాటర్ తోడుగా ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ చక్కగా పెట్టేసుకోండి ఫేస్కి. పెట్టుకొని ఈ ప్యాక్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే ముఖం మీద ఫస్ట్ థింగ్ ఏంటంటే ముడతలు రాకుండా ఉంటుంది దీనివల్ల. ఓకే, ఇది సింపుల్ అయిపోయింది. ఓకే, ఇంతే. ఇది అయిపోయిన తర్వాత ఇది స్టెప్ 2 చెప్తాను.
అయితే ఇది ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఇది స్టెప్ 1. అయితే ఈ స్టెప్ 1లో ఒక 1-2 డౌట్స్ ఉన్నాయి అక్క. సో దీంట్లో మెయిన్గా అది ఇంతకుముందు నేను అడిగినట్టు పెసరపిండి చాలా మందికి పడదు. సో పెసరపిండి పడని వాళ్ళు ఏం చేయాలి? అదేవిధంగా పెరుగు కూడా చాలా మందికి పడదు, మరి అంటే తినరు చాలా మంది, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి వేరే ప్యాక్ చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఈ ప్యాక్ అప్లై చేయొద్దా? చేయకండి, ఎందుకు చేయాలి? పడనప్పుడు ఇది పెట్టుకోవద్దు కంప్లీట్లీ. ఓకే, పెసరపిండి పడని వాళ్ళకి నేను వేరే ప్యాక్స్ చూపిస్తాను. ఓకేనా? వేరే సేఫ్ ప్యాక్స్ ఉంటాయి. అవి ఒక్కొక్కరికి కొంతమంది బాదం పడదు, కొంతమంది కాజు పడదు, ఇట్లా చాలా ఉన్నారు జనాలు. బట్ మనం ఏం చేయలేం, ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి కాబట్టి మనకి. సో ఇది చేసేసి చక్కగా నీట్గా ఫేస్ అంతా అప్లై చేసేసి మెడకి బ్యాక్ వెనకాల సైడ్ కూడా. అంటే ఇది ఫస్ట్ ఏంటంటే బ్రింకిల్స్ అవి తగ్గడానికి బాగా హెల్ప్ చేసే ప్యాక్ ఒకటి. దాని తర్వాత మీ ఫేస్ టైట్నింగ్కి బాగా హెల్ప్ చేసే ప్యాక్. ఇది వేసుకున్నప్పుడు రిలాక్స్డ్గా ఉండండి, మాట్లాడకండి, కళ్ళు మూసుకొని. ఇవన్నీ తెలుసు మనకి, ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఎంత డీసెంట్గా బిహేవ్ చేయాలో అంత డీసెంట్గా ఉంటే కనుక బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయొచ్చు. ఇది ఆల్టర్నేట్ డేస్ ఎస్, వీక్లీ వన్స్ కాదు. ఇది బాగా ఎక్కువ టైట్నింగ్ కావాలి మనకి, బాగుండాలి అంటే ఒక 1 వీక్ రెగ్యులర్గా యూస్ చేయండి. ఒక 10-15 నిమిషాల నుంచి చక్కగా వాష్ చేసేసుకోండి. అయితే నాకు ఇంకో డౌట్ అక్క, చేసి ఒక 1 month 2 months చేసి తర్వాత కుదరకో ఏదో రీజన్స్ చేయకపోతే మళ్ళీ సాగే అంటే లూజ్ స్కిన్ నార్మల్గా ఫస్ట్ మనం అందరం ఒక రియాలిటీలో ఉందాం. ఓకే, ఒక సర్టెన్ ఏజ్ వరకే మనకి స్కిన్ బాగుంటుంది. ఏజ్ దాటిన తర్వాత అందరూ ఏజ్ అవ్వాల్సిందే, ముడతలు పడాల్సిందే, ముసలాళ్ళు అవ్వాల్సిందే. దీన్ని ఎవ్వరూ మనము ఆపలేము. ఓకే, నిజంగానే రియాలిటీలో బ్రతికేద్దాం. అమ్మ నేను ఇలా అయిపోతున్నాను అనేసి చాలామంది బెంగపెట్టేసుకుంటూ ఉంటారు. అవ్వాల్సిందే, ఏం చాయిస్ లేదు. ఎంత భగవంతుడైనా అలాగే అవ్వాల్సిందే. సో కానీ అర్లీగా ముడతలు వచ్చేస్తుంటాయి. 30 ఏళ్ళకే ఇలాగా సాగింగ్ స్కిన్ అలా ఉన్నది. లేదు కొంచెం మన ఏజ్ని రింకిల్స్ని డిలే చేయాలి అనుకుంటే ఉన్నాయి హోమ్ రెమెడీస్. అవి చక్కగా చేసుకుంటూ ఉంటే కనుక. అండ్ సడన్గా కొంతమందికి డల్నెస్ వచ్చేస్తూ ఉంటుంది స్కిన్లో, రైట్? సో వాళ్ళు ఇట్లాంటి ప్యాక్స్ చేసుకొని పెట్టుకోవడం. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది కొంచెం ఒక 1 స్పూన్ పెసరపిండి తీసుకొని, ఇదైతే ఇంకా ఈజీ అసలు. జస్ట్ ఇందులో ఫుల్గా వాటర్ వేసేసేయండి, ఇలా నీళ్ళు పోసేసి. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా చాలా ప్లేసెస్లో, అంటే మనం షాప్స్కి వెళ్ళినప్పుడు మనకి ఒక సిరము, ఒక ప్యాక్, ఒక స్ప్రే, ఫేస్ సిరమ్ అలా ఇస్తూ ఉంటారు. ఇవి న్యాచురల్గా కెమికల్ ఫ్రీ ప్యాక్, కెమికల్ ఫ్రీ సిరమ్స్ అంటే ఇవే అనమాట. ఇలా కలిపేసి ఒక 10 minutes ఇలా ఉంచేయండి ఈ నీళ్ళని. పెసరపిండిలో వాటర్ వేసేసి జస్ట్ ఒక 10 minutes ఉంచేసి, ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మీరు ఒక స్ప్రే బాటిల్లోకి వడకట్టేసి పోసేసేయండి. ఓకే, చూపిస్తాను అది కూడా. సో ఇంతే, సింపుల్. ఇది ఎందుకంటే ఈ వాటర్ పెసరపిండి వేసిన వాటర్ ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇది కంప్లీట్గా న్యాచురల్ అండ్ హర్బల్, ఇంట్లో తయారు చేసుకునేదే కాబట్టి వెరీ ఈజీ ప్రొసీజర్. ఇది అయిపోయిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ పెట్టేసుకుని తీసేసిన తర్వాత ఇది చక్కగా ఫేస్ మీద స్ప్రే చేసుకోవడం అంతే. జస్ట్ స్ప్రే చేసుకొని ఇది ఏమవుతుందంటే కొంచెం మీకు ఇట్లా ఒక జిగురు లాంటి ఫీలింగ్ ఇస్తుంది. బట్ అలా ఉంచేసి ఇది కూడా ఒక 1/2 hour అలా వదిలేయండి. దీనివల్ల మీకు ఏం డిస్కంఫర్ట్ అనిపించదు. వదిలేసి దాని తర్వాత నార్మల్గా ఒక ఫేస్ వాష్ చేసేసుకొని ఏదైనా మీరు యూస్ చేసే నైట్ క్రీమ్స్ ఏదైనా ఉంటే యూస్ చేస్తే ఒక 1 week 10 daysలో రిజల్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వెరీ సేఫ్ కదా. ఎంత ఒక 5 రూపాయలు ఖర్చు కూడా ఉండదు అంతే కదా. మామూలుగా ప్యాక్, పార్లర్కి వెళ్ళడం ఇవన్నీ అంటే కెమికల్తో కూడినవే కదా అవన్నీ. సో ఇంట్లోనే మనం చేసుకోవడానికి ట్రై చేయండి, ఏముంటుంది. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. రిజల్ట్ బాగుంది అంటే కనుక కంటిన్యూ చేసుకోవచ్చు హ్యాపీగా. మన లైఫ్ స్టైల్ ఇది. నేను యాక్చువల్గా అంటే నాకు పెద్ద అవసరం అనిపించలేదు, బట్ ఒక 2 days కంటిన్యూస్గా నేను యూజ్ చేశాను. నాకైతే అంటే బాగా అనిపించింది అనమాట. అంటే రింకిల్స్ తగ్గిపోయి ఇట్లా ఫ్లాలెస్ అయిపోయిందని చెప్పను, బట్ నేను 2 days యూజ్ చేశాను. బికాస్ నాకు చెప్పాలి అంటే ఒకసారి ట్రై చేయాలనిపించింది. 2 రోజులు కంటిన్యూస్గా వాడి ఈ స్ప్రే కూడా యూజ్ చేశాను. సో బాగుంది, నాకైతే ఏమీ ఇది అనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా కొంతమందికి పింపుల్స్ టూ మచ్గా ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి ఇది. ఓకే, ఇట్లా చేసేసి మామూలుగా రింకిల్స్ ఒకటే తగ్గాలి, కొంచెం ముడతలు ఫైన్ లైన్స్ అవి తగ్గాలంటే దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాక్ అనమాట. చక్కగా యూస్ చేసి ఫీడ్బ్యాక్ రాయండి. బ్యూటిఫుల్ అక్క, నిజంగా చాలా 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 న్యాచురల్ అండ్ స్కిన్ బ్యూటిఫుల్ టిప్స్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఫేస్ ఒక్కటి అందంగా ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు మనం, అంతే కదా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా కదా.
సో చూసారు కదండి, అబ్బా మన స్కిన్ ఇంక ఈ రోజు నుంచి నాకు తెలిసి ఇది స్టార్ట్ చేసిన తర్వాత అందరూ బ్యూటిఫుల్గానే కనిపిస్తారు. అంత మంచి హోమ్ రెమెడీ. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకు ఎవరికైతే పడుతుందో వాళ్ళందరూ ట్రై చేయండి. పడని వాళ్ళు కాస్త అవాయిడ్ చేయండి. మళ్ళీ ఇంకా అంటే ఇది పడని వాళ్ళకి ఆల్టర్నేటివ్ వేరే ప్యాక్స్ ఉంటూనే ఉన్నాయి. సో వన్జకి ఎలాగో వేరే ప్యాక్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఎవరెవరైతే ఇది పడుతుంది పర్లేదు అనుకుంటారో హ్యాపీగా ట్రై చేసి బ్యూటిఫుల్గా డెఫినెట్గా మీ కమెంట్స్ కూడా తెలియచేయండి. అంటే మీకు ఇది ఎంత బాగా వర్క్ అయింది అనేది తెలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు వన్జక్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్. మరి టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకు పర్సనల్గా ఫ్యామిలీ కోచింగ్ కావాలనుకున్నా, అదేవిధంగా హెల్త్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి మీకు ఎలాంటి డయట్ మీ లైఫ్లో చేంజెస్ కావాలి అనుకున్నా, ఎలాంటి డైట్ కావాలన్నా వనచక్ని సంప్రదించాలి. వనచక్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్